హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు దుర్గా వ్లాగ్స్ అండ్ గార్డెన్స్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి హెల్తీ రెసిపీ చూపించబోతున్నానండి. అదే జొన్న పిండితో ఉప్మా. ఈ ఉప్మా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. డయాబెటీస్తో బాధపడిన వాళ్ళు, తక్కువగా ఆహారం తీసుకునే వాళ్ళు, డైట్ చేసిన వాళ్ళు కనుక ఈ ఉప్మాని చేసుకొని తినచ్చండి. అయితే ఈ ఉప్మా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నేను ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వీటెక్కాలి. ఆయిల్ ఎక్కాక తర్వాత మనం ఇందులో పోపులన్నీ వేసుకోవాలి. నాకైతే ఆయిల్ వీటెక్కింది. ఇందులో నేను శనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసుకున్నాను. వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ ఫ్రై అవుతుండగా మనం ఇందులో ఒక 10 జీడిపప్పు పలుకులు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం. చూడండి, నేను చూపించిన విధంగా ఫ్రై చేయండి. తర్వాత ఇందులో చిన్న అల్లం ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 2 క్యారెట్లు సన్నగా తొరుక్కొని వేసుకోవాలి. తర్వాత బీన్స్ ఒక అరకప్పు వేసుకోవాలి. ఇందులోనే 2 టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని 1 నిమిషం మూత పెట్టి మగ్గించుకుందాం ముక్కలు అనేవి. తర్వాత మూత తీసేద్దాం. చూడండి, ముక్కలు బాగా మగ్గాయి కదా. ఇందులో 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇందులో వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఈ ముక్కలని బాగా మెత్తబడాలండి. మెత్తబడేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు, కలర్ కోసం పసుపు వేసుకుందాం. ఇప్పుడు 1 కప్పు జొన్నపిండి తీసుకొని మనం ఈ ముక్కల్లోనే మగ్గించుకున్న ముక్కల్లోనే కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతుంటూ ఉండాలి. ఇలా కలుపుకోవాలి. ఫ్రై అవుతూ ఉంటుంది పిండి అనేది. ఫ్రై బాగా 1 నిమిషం ఫ్రై చేసుకుంటే కనుక పిండి అనేది మంచిగా ఫ్రై అవుతుంది. తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే అక్కర్లేదు. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకుందాం. పిండి ముక్కలు అన్నీ కలిసేలాగా. అయితే 1 కప్పు పిండికి 4 కప్పులు వాటర్ తీసుకోవాలండి. 4 కప్పులు వాటర్ని మనం వెచ్చబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. గోరువెచ్చని నీళ్ళు వేసుకుని కలుపుకుంటూ ఉండాలి. 1 కప్పు పిండికి 4 కప్పులు వాటర్ అండి. గోరువెచ్చని నీళ్ళు అవేలాగా మరిగించుకొని మనం ఆ వాటర్ని వేస్తూ ఉండాలి. చల్లటి వాటర్ మాత్రం వేయకండి. ఉప్మా అనేది ముద్ద కింద వస్తుంది. ఇలా వేడి వాటర్ వేసుకోవాలి. అలా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇది చిక్కబడుతుంది. 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఉప్మా అనేది దగ్గర పడుతుంది. చూడండి, దగ్గర పడింది. దగ్గర పడాక ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. అంతే అండి, రెడీ అయిపోయింది వేడి జొన్న పిండితో ఉప్మా. ఈ ఉప్మా మనం జీడిపప్పుతో పైన అలంకరించుకుంటే బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. మా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.